ఇలా చెప్తున్నాను ఏమనుకోవద్దు. దయచేసి ఇలాంటి చోట్లకి పిల్లలనైతే అస్సలు తీసుకురావద్దు. ఇది రిక్వెస్ట్ అనుకోండి, ఏమైనా అనుకోండి. లిటరల్‌గా చెప్పాలంటే 7కి వెళ్తే 8:30 అయింది దర్శనానికి. ఇంత క్రౌడ్‌లో చిన్న పిల్లల్ని తీసుకురావడం చాలా బాధాకరం అనిపించింది. పిల్లలకి ఆధ్యాత్మిక నేర్పడం ముఖ్యమే కానీ, ఇంత క్రౌడ్‌లో మాత్రం ఎవరు తీసుకురావద్దు. పల్లెటూరులో కన్నా కూడా ఈ హైదరాబాద్ గౌలదొడ్డిలో ఎక్కువ పూజలు జరుగుతాయి భయ్యా. ఎందుకంటే ఇక్కడ టెక్కీస్ అందరూ కూడా నిజంగా స్వామిని ఎంతో సంతోషంగా కొలుస్తుంటారు. 365 ఒత్తులతో గుడైతే నిండిపోయింది. పోచమ్మ గుడికైతే వచ్చాను. శివాలయమే కిటకిటలాడుతుందంటే పోచమ్మ గుడి ఇంకా కిటకిటలాడింది. అక్కడ చూస్తే అందరూ అమ్మాయిలు దీపారాధన చేస్తూ, పూజలు చేస్తూ కనిపించారు. శివలింగాకారంలో దీపాలనైతే ఎలిగించారు. నిజంగా చూడంగానే చాలా సంతోషం అనిపించింది. అమ్మవారి ముఖంలో సంతోషం నిజంగా చాలా బాగుంది. ఉమెన్ ఎంప్లాయీస్ అందరూ కూడా ఈ గుడిలో చాలా బాగా దీపారాధన అయితే చేశారు. శివలింగాకారంలో డ్రా చేసిన ఆ డిజైన్ అయితే చాలా బాగుంది. ఎంతోమందిని అట్రాక్ట్ చేసింది. గుడి చుట్టూరు నాగమయ్య స్వామి పుట్ట, మహాకాళి పెయింటింగ్స్ అయితే చాలా బాగున్నాయి. చూడండి శివలింగ ఆకారంలో శివుడు ఎలా ఉన్నాడో. నిజంగా చాలా బాగున్నాడు కదా. మీ ఊర్లలో కార్తీక పౌర్ణమి ఎలా జరుపుకున్నారో కామెంట్ చేయండి.